ఏంటి? వీకే ఎన్టీఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇందులో అంటే ఈ రోజు సమావేశం తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సిజేపీ ప్రతినిధులకు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారులను తొలగించడం, కఠిన చర్యలకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి చర్యగా పరిశీలకులు అయితే భావిస్తున్నారు. ఎన్టీఏ పరిధిలో 47 మంది అధికారులను విధుల్లోంచి తొలగించారు. విధుల్లోంచి తొలగించడమే కాకుండా పేపర్ లీకేజీ లేదా అవకతవకలతో నేరుగా సంబంధం ఉన్నటువంటి అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి విచారణ జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. మరోపక్క వీకే నీట్ పరీక్షా పేపర్ల లీకేజీ, నిర్వహణలో జరిగినటువంటి భారీ వైఫల్యాలు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కూడా నిఘా లేకపోవటమే ప్రధాన కారణం అని తెలుస్తుంది. సో ఇప్పుడు రాబోయే నెల రోజుల్లో ఎన్టీఏ నిర్మాణం అంటే కాంప్రహెన్సివ్ ఓవరాల్ పూర్తిగా ప్రక్షాళన చేయడానికి విద్యాశాఖ చర్యలు అయితే వేగవంతం చేసిందని చెప్పొచ్చు. అయితే ఎన్టీఏ ఏడాదిగా జీఈ మెయిన్, నీట్, క్యూట్, సియుఈటి వంటి 15 నుంచి 20 వరకు అత్యంత కీలకమైనటువంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది. అయితే ఎన్టీఏ అంతర్గత సిబ్బంది కంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, అదేవిధంగా ప్రాంతీయ పరీక్షా కేంద్రాల సిబ్బంది పైన ఎక్కువ ఆధారపడటం వల్ల ఈ లీకేజీలకు విరామం లేకుండా పోయిందన్నది అందరూ అనుమానిస్తున్నారు. అందుకే ఒక అకౌంటబిలిటీ లోపం కూడా వచ్చింది, బాధ్యత రాహిత్యం కూడా వచ్చింది. ఇప్పటి వరకు లోపాలు జరిగినప్పుడు అయితే ఇంకొంచెం డీటెయిల్స్ మనం 9 PM ప్రైమ్లో తీసుకుందాము. దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రేపు రాజీనామా చేసే అవకాశం కానీ, లేకపోతే ఆయనను ఆ శాఖ నుంచి మార్చే అవకాశాలు కానీ ఎంతవరకు ఉన్నాయి? ఏది కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మెయిన్ డిమాండ్ మేరకు? వీకే దీని మీద మీకు ఒక స్పష్టత, మీతో పాటు మన ప్రేక్షకులకు కూడా ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు అన్నది మనకు అధికారిక వర్గాల నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఈ రోజు అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశాన్ని అంటే కేబినెట్ బ్రీఫింగ్ అయిన తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు వింటుంటే చాలా మంది అంటే ఇంకా రాజీనామా చేసే అవకాశమే లేదు అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసలు మాకు అధికారాన్ని ఇచ్చింది, బాధ్యతగా ఆ యొక్క దీన్ని చూసుకోమని చెప్పి, అందుకే అంటే తప్పులు అనేవి జరుగుతుంటాయి. తప్పులు జరిగినప్పుడు ఇటువంటి రాజీనామాలు చేయటం అంటే కుదరని పని. ఉదాహరణకి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ, ఒకవేళ వర్షాలు పడకపోతే మీరు వాతావరణ శాఖకు సంబంధించి లేకపోతే సైన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ని రాజీనామా చేయమని అడుగుతారా? వర్షాలు లేకపోతే, వర్షాలు పడకపోతే, వర్షాలు పడినందువల్ల రైతులకు ఎటువంటి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి తప్పితే రాజీనామా చేస్తూ పోతే ఒకరు కూడా మిగలరు అన్న అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ రోజు మనకు అర్థమైంది ఏంటంటే రాజీనామా చేసే అవకాశాలు చాలా తక్కువ లేదా లేవు అంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పటాభి గారు అండ్ సంపత్ కుమార్ గారు, పుల్లారావు గారు అండ్ సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు